పూర్వపరాలు ఆలోచించుకోవాలి కదా. ఎంత చేశారు పాండవులు పుట్టిన దగ్గరుండి, వీళ్ళందరూ చేసిన ద్రోహమే కదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళ కారణంగా. ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతానికి పాండవుల చేతిలో మా నాన్న చనిపోయాడు, పాండవుల చేతిలో కౌరవులు పోయారు, దుర్యోధనుడి పరిస్థితి ఇది. ఈ కోపంతో వెళ్ళి యుద్ధం చేసి అలసిపోయి నిద్రపోతున్న ద్రౌపదీ పుత్రులు 5 అయిన ఉప పాండవుల్ని, నిద్రపోతున్న పిల్లల్ని తలను నరికిపడేశాడు. ఇది ఎంత దారుణమైన కృత్యం. అయిపోయింది. సరే, అప్పటికీ కూడా ద్రౌపది సౌశల్యవతి కాబట్టి ఆమె చెప్తుంది, అర్జునుడు పట్టి చంపబోతాడు అశ్వత్థామని. పోనీలే, ఈ నాకు పిల్లలు పోయినా మీరైనా ఉన్నారు కనీసం. ఈ ద్రోణాచార్యుడి భార్య కృపి ఎవరైతే ఉందో ఆమెకి అటు భర్త పోయాడు, ఒకగానొక కొడుకు, వీడిని చంపితే ఈ కొడుకు పోతాడు, నా గతి ఆమెకు పట్టకూడదు అని దయతోటి ప్రాణభిక్ష పెట్టి వదిలేసింది అశ్వత్థామని. అప్పుడైనా పోయాడా అంటే పోలేదు. ఇహ అభిమన్యుడు కూడా అంతకుముందే చనిపోయాడు అధర్మంగా. అభిమన్యుడు